తండేల్ మూవీ ఫిబ్రవరి 7th, అంటే ఈ ఫ్రైడే కాకుండా లాస్ట్ ఫ్రైడేనే మూవీ రిలీజ్ అయింది. సో చూసా మూవీ. లైక్ అప్పుడే చెప్పాలి, బట్ నాకు వేరే ఆఫీస్ వర్క్లో బిజీ ఉండడం వల్ల నేను చెప్పలేకపోయినా. సో అందుకే ఇప్పుడు చెప్తున్నా. సో ముందుగా చెప్పాలంటే యాక్టెడ్ బై నాగ చైతన్య ఇంకా సాయి పల్లవి, డైరెక్టెడ్ బై చందు మొండేటి. సో చందు మొండేటి ప్రీవియస్ మూవీస్ చూసుకుంటే మనం ప్రేమం రీమేక్ చేసిండు, లైక్ మలయాళం మూవీని. ఇంకా కార్తికేయ 2, నిఖిల్తో తీసిన కార్తికేయ 2 కావచ్చు. అండ్ దీన్ని ప్రొడ్యూస్ చేసింది మన గీతా ఆర్ట్స్, అల్లు అరవింద్ గారు అన్నట్టు. సో మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్, లైక్ నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే మాత్రం, స్టోరీ పరంగా చూసుకుంటే మాత్రం నాకేం అంతగా జస్ట్ ఓకేగానే అనిపించింది. లైక్ ఏంటి, సో వాళ్ళు లైక్ ఒక మత్స్యకారులు, అంటే లైక్ సముద్రంలోకి వెళ్ళి చేపలు పట్టుకునే వాళ్ళు. సో వాళ్ళు ఒకనొక టైంలో సమ్ ఏదో ఇష్యూస్ రావడం వల్ల లైక్ సముద్రంలో ఉన్నప్పుడు వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళకి లైక్ వాళ్ళ ఆర్మీకి అనేది వాళ్ళు చిక్కుకుంటారు. సో వాళ్ళని అప్పుడు పాకిస్తాన్ జైల్లో వాళ్ళని వేస్తారు. సో అప్పుడు ఇక్కడున్న లేడీస్ సో వాళ్ళ యొక్క హస్బెండ్స్ని లేకపోతే వాళ్ళ యొక్క మనుషుల్ని ఏ విధంగా వాళ్ళు బయటకు తెచ్చారు, ఎటువంటి సాక్రిఫైసెస్ వాళ్ళు చేశారు అనేది మెయిన్ ప్లాట్ అన్నట్టు. సో అది ఎలా ఏ విధంగా జరిగిందని చెప్పేసి మీరు మూవీలోనే తెలుసుకోవాలన్నట్టుగా. మెయిన్గా ఎస్పెషలీ నాకు నచ్చింది ఏంటంటే, ఇందులో నాగ చైతన్య, సాయి పల్లవి గురించి పెద్దగా నేను చెప్పాను, ఎందుకంటే చెప్పాల్సిన అవసరం లేదు సాయి పల్లవి గురించి. మెయిన్గా నేను చెప్పాల్సింది నాగ చైతన్య గురించి చెప్పాలనుకుంటున్నా. సో నాగ చైతన్య ప్రీవియస్ మూవీస్తో కంపేర్ చేసుకుంటే ఈ మూవీలో నాగ చైతన్య కొద్దిగా బెటర్గా పర్ఫార్మెన్స్ చేస్తాడు. అంటే లైక్ చందు మొండేటి నాగ చైతన్యని కొత్తగా ప్రజెంట్ చేశాడని అంటే లైక్ అంటే లుక్ అదే దాంతో ఓకే, కానీ లైక్ యాక్టింగ్ పరంగా అంటున్నా. లైక్ మీకు త్రూ అవుట్ మూవీ మొత్తం మీకు సెటిల్ యాక్టింగ్ ఉన్నా కానీ క్లైమాక్స్కి వచ్చేసరికి కొద్దిగా యాక్టింగ్ నాకు కొద్దిగా నాగ చైతన్య కొద్దిగా యాక్టింగ్ ఇంకా ఇంప్రూవ్ అయిందని నాకు అనిపించింది మీకు చెప్తున్నా. ఓకేనా. మ్యూజిక్ బై దేవిశ్రీ ప్రసాద్. మ్యూజిక్ మాత్రం చాలా బాగుంది. లైక్ ఇప్పుడు మీరు భుజితల్లే సాంగ్ కావచ్చు, లేకపోతే ఇంకా శివుడి పైన హరోం హర ఒక సాంగ్ ఉంటుంది అది కావచ్చు, లేకపోతే హైలేస సాంగ్ కావచ్చు, అన్ని సాంగ్స్ బాగున్నాయి. ఇంకా ఎస్పెషల్లీ బీజిఎం కూడా బాగుంది. ఇంకా క్లైమాక్స్ వచ్చేసరికి మన భుజితల్లిది ఒకటి సాడ్ వర్షన్ ఒకటి ఉంటుంది, అది ప్లస్ ఇంకొకటి మళ్ళీ ఫీమేల్ వర్షన్ కూడా ఒకటి ఉంటుంది. ఓకేనా. సో ఆ 2 వర్షన్స్ మాత్రం లైక్ నాకు చాలా బాగా అనిపించాయి. ఇంకా బీజిఎం కూడా క్లైమాక్స్ పోర్షన్లో బీజిఎం ఉంటుంది. సో ఆ బీజిఎం కూడా నాకు చాలా బాగా అనిపించింది. సాయి పల్లవిని మ్యారేజ్ చేసుకోవడానికి ఒక క్యారెక్టర్ వస్తారబ్బా, నాకు ఆ క్యారెక్టర్ని డిజైన్ చేసుకునే విధానం, అంటే లైక్ అతన్ని ఎంచుకునే విధానం, లైక్ అతన్ని చూపించిన విధానం అనేది నాకు ఈ మూవీలో చాలా బాగా అనిపించింది. ఓకే. సో ఆ క్యారెక్టర్ ఎవరు ఏంటి అని చెప్పేసి మీరు మూవీ చూసి తెలుసుకోవాలి. సో మూవీ అనేది ఇంకా థియేటర్లో రన్ అవుతుంది. లైక్ ఈ మూవీని వీళ్ళు Feb 7th వీళ్ళు రిలీజ్ చేశారు. మేబీ ఆ Feb 7th డేటే వీళ్ళు ఏ విధంగా ఎందుకు చూస్ చేసుకున్నారో నాకు తెలీదు. బట్ ఎందుకంటే ఇది లైక్ లవర్స్, అంటే లైక్ ప్రేమికులు దానికి సంబంధించిన మూవీ కదా. లైక్ నాకేమనిపించింది, Feb 14th రిలీజ్ చేస్తుంటే బాగుండని నాకు అనిపించింది. బట్ ఇక వాళ్ళ స్ట్రాటజిక్స్ వాళ్ళ స్టాటిస్టిక్స్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి సో వాళ్ళు Feb 7th కానీ వాళ్ళు రిలీజ్ చేశారు. యాక్చువల్లీ ఈ మూవీ వచ్చేసి మనకు సంక్రాంతి టైంలోనే రావాల్సింది, బట్ అప్పుడు వేరే మూవీస్ లైక్ గేమ్ చేంజర్, డాకుమార, సంక్రాంతికి వస్తున్నాం, ఆ మూవీస్ ఉండడం వల్ల ఏదేంటంటే ఈ మూవీని పోస్ట్పోన్ చేయడం అనేది జరిగింది. లేకపోతే ఈ మూవీ అప్పుడే వచ్చేది. ఇన్ కేస్ అప్పుడు వచ్చుంటే మాత్రం ఈ మూవీకి చాలా పెద్ద బొక్కన పడేది. ఎందుకంటే 4 మూవీస్ అంటే థియేటర్లు సరిపోవాలి కదా, మొత్తం ఏపీ తెలంగాణలో మొత్తం ఈ 4 మూవీస్కి అన్నగానే థియేటర్స్ అంటే కష్టం, అది ప్రొవైడ్ చేయలేరు. కాబట్టి వీళ్ళు Feb 7th వచ్చారు. సాయి పల్లవి గురించి చెప్పాలంటే డ్యాన్స్, యాక్టింగ్ అంతా ఓకే, కానీ నాకేమనిపిస్తుంది అంటే సాయి పల్లవి విషయంలో ఈమె రీసెంట్గా వచ్చిన మూవీస్లో చూసుకుంటే లైక్ అమరన్ కావచ్చు, ఇంకా ఇది తండేల్, ఇప్పుడు వచ్చిన తండేల్ కావచ్చు, ఈ మూవీస్లో సాయి పల్లవిని బేసికల్లీ ఎక్కువ లైక్ ఎమోషనల్ ఇంకా ఏడిపించే క్యారెక్టర్లు నాకు ఎక్కువ అనిపిస్తున్నాయి అబ్బా. నాకు ఇంకా వేరే అంతగేం క్యారెక్టర్లు ఆమె చేస్తుంది, ఆమె దగ్గర యాక్టింగ్ పొటెన్షియాలిటీ ఉంది, కానీ మేబీ డైరెక్టర్లు ఇంకా ఆమెని అందుకోసమే వాడుకుంటున్నారేమో నాకు అనిపిస్తుంది. ఇంకా వేరే యాక్టింగ్ స్కిల్స్ ఇంకా ఆమె ఇంప్రూవ్ చేసుకునే లైక్ క్వాలిటీస్ ఆమెలో ఉన్నాయి, బట్ వాళ్ళు ఇంతవరకే ఆమెను ఉంచుతున్నారు. లైక్ డ్యాన్స్, యాక్టింగ్, నేను ఆమె డ్యాన్స్ ఇంకా యాక్టింగ్ గురించి నేను జడ్జ్ చేస్తలేను, లైక్ ఎందుకంటే షీ ఆల్రెడీ ప్రూవ్. ఓకేనా. ఆమె ఆల్రెడీ ప్రూవ్ చేసుకుంది, ఇంకా ఆమె గురించి నేను సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ఆమెను ఇంకా వేరే క్యారెక్టర్స్లో ఇంకా డైరెక్టర్స్ చూపిస్తే బాగుండని నాకు అనిపించింది. ఇంకా లైక్ లాస్ట్ 8 daysలో మేము వచ్చేసి అరౌండ్ 95 or 96 crores గ్రాస్ అనేది కొట్టింది. లైక్ మళ్ళీ వీకెండ్ అయిపోయేసరికి 100 crores క్లబ్లో చేరిపోతుంది అని అంటున్నారు. సో ఇది ఇన్ కేస్ ఓకే అయితే అయిపోద్ది డెఫినెట్గా. ఇది ఇన్ కేస్ అయిపోతే మాత్రం నాగ చైతన్యకి ఇది ఫస్ట్ 100 crores మూవీ అవుతుంది. ఓకే. సో
ఇది మూవీ మీద నా ఒపీనియన్. మూవీ థియేటర్లో రన్ అవుతుంది, వెళ్ళి చూడండి. ఓకే, బాయ్.